హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు తాజ్ కుకింగ్లో ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ పచ్చడి. ముందుగా పెద్ద సైజు ఒక దోసకాయని తీసుకొని దాని మీద ఉన్న తోలును తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక చిన్న ముక్కని తిని చూసుకోండి. ఒక్కొక్కసారి దోసకాయ అనేది కాస్త చేదు ఉంటాయి, అది పచ్చడికి పనికిరాదు. అందుకే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ దోసకాయని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ పచ్చడికి పచ్చిమిర్చి అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి. పచ్చడి అనేది కాస్త కారంగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ సైజు కొత్తిమీర కట్టను తీసుకొని శుభ్రంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును వేసి కాస్త దోరగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకోండి. ఒకవేళ మీకు పల్లీలు వద్దు అనుకుంటే ఈ పల్లీల ప్లేస్లో మనం నువ్వుల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపప్పు, ఈ పల్లీలని, ఈ పచ్చిమిర్చిని కాస్త దోరగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరను కాడలతో సహా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇవి అన్నీ కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండును కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని స్టాప్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారాక ఇప్పుడు మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ వేయించుకున్న ఈ పల్లీలు, ఈ చింతపండుని వేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసి ఒక్కసారి కాస్త గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని ఈ పచ్చళ్ళలో వేసేసుకుందాం. అన్ని దోసకాయ ముక్కల్ని వేయకుండా కొద్దిగా దోసకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. కొన్ని దోసకాయ ముక్కల్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని మనం కాస్త పలసిస్తా 4-5 సార్లు గ్రైండ్ చేసుకోండి. మీకు రోలు అవైలబుల్లో ఉంటే రోట్లో దంచుకోండి. ఈ దోసకాయ ముక్కలు అనేవి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు మన పంటి కింద తగులుతూ ఉండాలి, అప్పుడే ఈ పచ్చడి రుచి అనేది మరింత బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఈ దోసకాయ ముక్కల్లో వేసేసుకుందాం. పచ్చడిని ఈ దోసకాయ ముక్కల్లో వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కాస్త మా వీడియోకి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. మీరు ఈ పచ్చడిని తాలింపు లేకుండా అయినా తినేయచ్చు. ఈ మంచి రుచి కోసమైతే ఈ పచ్చడికి నేను తాలింపునైతే పెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి కాస్త దోరగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పక్కాగా దంచి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువను కూడా వేసేసి ఈ తాలింపుని మంచి కలర్లో వేగనివ్వండి. ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఈ కరివేపాకును కూడా ఈ తాలింపులో కాస్త ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు అనేది చక్కగా ఎర్రగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ పచ్చడి వేసేటప్పుడు. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఈ తాలింపులో వేసేసాక ఒక్కసారి కలిపేసుకోండి. ఈ తాలింపులో ఈ పచ్చడిని 2 నిమిషాలు చక్కగా వేగనివ్వండి. ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ.
మీరు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే దాని రుచే వేరు అని అంటారు కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ దోసకాయ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.